అగ్నిపథ్ ర్యాలీలో కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2024 ర్యాలీలో పాల్గొన్న 102 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. మరో 10 మంది విద్యార్థులు నేవీ ఎస్ఆర్ఆర్ ఉద్యోగాలు సాధించారని తేజస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు తెలిపారు. తమ అకాడమీలో క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇవ్వడం, విద్యార్థుల్లో పట్టుదలే విజయాలకు కారణమన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సతీష్ రావు సత్కరించారు. మా తేజస్ అకాడమీ నుండి ఇండియన్ ఆర్మీలో 102 మంది విద్యార్థులు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా 10 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. వీరందరూ ఇండియన్ ఆర్మీలో గచ్చిబౌలిలో జరిగిన ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని అన్ని టెస్టుల్లో అర్హత సాధించి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ నేవీలో గత సంవత్సరం జరిగిన ఎంపిక ప్రక్రియలో పాల్గొని అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి తుది ఫలితాలలో ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు ఇండియన్ డిఫెన్స్ అయిన ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా తేజస్ అకాడమీలో ఉద్యోగాలే కాకుండా ఇంటర్మీడియట్లో కూడా అన్ని గ్రూపులో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా జూన్ నెలలో జరిగే ఆర్మీ ఓపెన్ ర్యాలీకై కోచింగ్ అనేది ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మా తేజస్ అకాడమీ నుంచి అత్యధిక ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల్లో, సిఆర్పిఎఫ్, స్టేట్ కానిస్టేబుల్ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికై అన్ని రకాల ఏర్పాట్లు చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఉత్తమ ఫలితాలు సాధిస్తానని నేను మీకు గర్వంగా తెలియజేస్తున్నాను. నా పేరు సాయిబాబా, మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్. మా నాన్న ఒక ఫార్మర్, నేను కూడా ఒక ఫార్మర్. నేను కూడా నేను ఇంటర్ వరకు కంప్లీట్ చేసిన, ఇంటర్ చదివిన. ఆ తర్వాత ఇంటర్ తర్వాత నేను ఫార్మరింగ్ చేసిన. ఆ తర్వాత మా ఊరన్న డిఫెన్స్లో ఇట్లా ఉద్యోగాలు ఉంటాయి, దాంట్లో చేయమంటే ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సతీష్ సార్ని గడవడం జరిగింది. సార్ నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ కూడా ఉంది, అయినా కానీ సార్ ఈ డిఫెన్స్ ఏం కాదు, ఇది చూసుకుంటాను నేను అని చెప్పిండు. ఆ తర్వాత నేను నా సత్తాతో వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నాకు మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తేజస్. నాకు